స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మనమందరము ప్రార్థించే రీతిగా మరి దేవుని కృపను బట్టి ఈరోజు మరి అద్భుత రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో మరి మన సంఘస్థుల అందరి సహకారంతో అలాగే మరి సువార్థికుల సెమినార్ సదస్సు జరగడానికి దేవుడు కృప చూపించాడు. చాలా అద్భుతంగా, చాలా మహిమకరముగా, మనందరికి దీవెనకరముగా దేవుడు కూడికను జరిగించాడు. హల్లెలూయా. అందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నారు. మరి బిడ్డలందరూ చక్కని పరిచర్య చేశారు. ఎక్కడ ఎలాంటి తొందర లేకుండా మరి భోజన పాని విషయాల్లో, పరిచర్య విషయాల్లో మీరందరూ తోడ్పడి సహకరించినందుకు మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి భోజనాలు వండటం దగ్గర నుండి వడ్డించడం, మరి అన్ని పరిచర్య పాత్రలు అన్ని కడగడం, దేవుడు మరి అందరికీ మంచి ప్రేరేపణ, మంచి భారాన్ని దేవుడు ఉంచాడు. మరి ఇంచుమించు 200 మంది మరి దేవుని సేవకులు, సంఘస్థులు కలిసి దేవుని ఆరాధించడానికి మరి అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి శామ్యూయల్ ఎర్నెస్ట్ పాల్ గారిని దేవుడు బలంగా వాడుకున్నాడు. ఒక మనిషిలో పాత జీవితం ఉంటుంది, క్రొత్త జీవితం ఉంటుంది. పాత జీవితము సౌలులో ఉన్నప్పుడు ఉంది, కొత్త జీవితం పౌలుగా మారిన తర్వాత వచ్చింది. చక్కని వాక్యాన్ని అందించినటువంటి శామ్యూయల్ ఎర్నెస్ట్ పాల్ గారికి మరి మన సంఘం తరఫున వచ్చిన సువార్థికుల తరఫున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. నిజంగా దేవుడు ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి కొరవ లేకుండా, కొరత లేకుండా సమృద్ధిని దేవుడిచ్చాడు. అందుని బట్టి కూడా మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. పిల్లరా, గత కొన్ని దినాల నుండి మరి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మరి 3వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ వస్తున్నాం. ఇదే 1వ కొరింథీయులు 3:16 అంటాడు, మీరు దేవుని మందిరం అయి ఉన్నారని ఎరుగుదరా. దేవుని మందిరములో ఆత్మ సంబంధమైనటువంటి, విశ్వాస సంబంధమైనటువంటి లక్షణాలు కలిగి మనం ఉన్నప్పుడే మనము దేవుని మందిరములుగా ఉంటాం. అర్థమైందా? హల్లెలూయా. నేను మొన్నటి దిన, నిన్న లేను కానీ మొన్నటి దినాన సప్రయోజనము విచారించదు అని మనం మాట్లాడుకున్నాం. నిజమే, సప్రయోజనం అంటే చాలా మంది ఎవరికి వారు నేను బాగుపడాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకే నేనే అనేటువంటి మనస్సు, ఆలోచన ప్రతి ఒక్కరిలో సాతాను కలుగు చేస్తూ ఉంటాడు. నేను అనేటువంటి స్వప్రయోజనమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో మందిరం అనబడే నీవు ఏమైపోతావు? దేవుని మహిమార్థముగా జీవించలేవు. నీ కొరకే నువ్వు బ్రతుకుతూ ఉంటావు. అలాగా ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, మనకు స్వప్రయోజనం గురించి విచారించకూడదు. ఇదే 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడతాడు. చూడండి, 10వ అధ్యాయం 24వ వచనం, 10:24వ వచనం, తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చెయ్య చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటి? తన కొరకు కాదు, మన కొరకు మనం బ్రతకడం కాదు, మన కొరకు మనం జీవించడం కాదు. మరేం చేయాలంట? ఎదుటి వారి కొరకు మనం ప్రయాసపడాలి. ఎదుటి వారిని దేవుని ఎందుకు నడిపించే విషయంలో
ఎదుటి వారిని భక్తిలో బలపరిచే విషయంలో, ఎదుటి వారిని ప్రార్థనలో స్థిరపరిచే విషయంలో, ఎదుటి వారిని దేవుని ఆత్మ చేత అభివృద్ధి చెందే విషయంలో మనం ఏం చేయాలి? పాటుపడాలి, ప్రయాసపడాలి. సప్రయోజన ఆలోచించుకునే వారు వారి ఎదగరు, ఇదిగో వాళ్ళని ఎదగని. ఎంత భయంకరం అండి కదా! వీరు ప్రార్థన చేయరు, చేసేవాళ్ళని చేయనీరు. వీరు పాట పాడరు, పాడేవారిని పాడనీరు. వీరు వాయించులు వాయించలేరు, వాయించులు వాయించేవారిని వాయించలేరు. అంత భయంకరం. అంటే ఏంటి? నాకు రాంది ఎదుటి వాళ్ళకి ఏది రాకపోవడం. చాలా భయంకరం అండి, చాలా భయంకరం. నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, మరి ఒకసారి చెప్తున్నాను. నాకు తెలిసినటువంటి ఒక బాబు, ఎవరో తమ్ముడు, మంచివాడు, చాలా మంచివాడు, ఏ అలవాట్లు లేవు, మంచిగా చదువుకున్నాడు. గ్రూప్ 1 ఎగ్జామ్లో పాస్ అయ్యాడండి. గ్రూప్ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూ అయిపోతే జాయింట్ కలెక్టర్కి ఉద్యోగం వచ్చింది. వాళ్ళ టీము ఒక 5 కలిసి ఢిల్లీలో రూమ్ రెంట్కి తీసుకొని అందరూ గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు. అందరు 5లో 4 పోయారు, ఒక్కడే పాస్ అయ్యారు. ఇంటర్వ్యూకి వెళ్ళాలి. పేరైన వాళ్ళు ఇంటికాడ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ అబ్బాయితో పాటు ఢిల్లీ వెళ్ళారు. రే, ఇంటర్వ్యూలో ఏమడుగుతారు, మేము చూడాలనుకుంటున్నారా? ఎటు మేము ఫెయిల్ అయిపోయావు, నువ్వు కరెక్ట్ కాబోతున్నావు అని చెప్పి ఈ అబ్బాయిని తీసుకొని ఈ అబ్బాయితో పాటు ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్ళిపోయి 2 గంటలకి ఇంటర్వ్యూ అయితే వీళ్ళు 11 గంటలకి ఈ అబ్బాయిని తీసుకొని కారు వేసుకొని ఢిల్లీలో ఒక హోటల్కి వెళ్ళిపోయారు. ఆ హోటల్లో ఆర్డర్ ఇచ్చారు, ఫుడ్ తిన్నారు. 1 అయిపోయింది. 2 గంటలకి అరే 1 అయిపోయింది పదంటే ఉండరా, ఆఖరికి ఇంకొకటి తినేసి వెళ్ళిపోదామని చెప్పి 1:30 దాకా ఆ రెస్టారెంట్లోనే టైం అయిపోయింది. సరే కారు ఎక్కారు. ఢిల్లీ అంటే మన గ్రామాల్లాగా రోడ్డు ఫ్రీగా ఉండవు. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళేందుకు ఒక సిగ్నల్, ఆ నుంచి ఇంకొక ముందుకెళ్తే ఇంకొక సిగ్నల్. ఈ సిగ్నల్ ఆగటం పోవటంలోకి 1:10, 2:10కి గేట్ కాడికి వెళ్ళారు. 2 గంటలకి గేటు మూసేసారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే మనకు రాలేదు, వాడికి రాకూడదు. అంటే స్వప్రయోజనం విచారించదు. అమ్మో వీడు పాపం కష్టపడ్డారా, వీడు చాలా పేదోడు, ఏదో దేవుడు వాడికి అవకాశం ఇచ్చాడు, వాడు బాగుపడితే మనమందరము సంతోషిద్దాం అనే మనస్సు ఎదుటి వారిలో ఉండనే ఉంటుంది. అది అక్కడ చక్కని మాట. తమ కొరకు కాదంట ప్రయాసపడాల్సింది, ఎదుటి వారి కొరకు మనం ప్రయాసపడాలి. ఎదుటి వారి బాగును కోరి మనం ప్రయాసపడాలి. ఎదుటి వారి క్షేమాన్ని కోరి వారికి మనం తోడ్పడాలి. ఎదుటి వారి యొక్క అభివృద్ధిని చూసి సంతోషించే వారుగా మనం ఉండాలి. అలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తగిన కాలంలో మనందరం దేవుడు చేస్తాడు, హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, మనం ఎదుటి వారి క్షేమాన్ని కోరి మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు సార్? తన కొరకు తాను అడగట్లేదు, ఎదుటి వాళ్ళ కొరకు అడుగుతున్నది. ఎదుటి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు. తనకి ఏదైనా చెయ్యాలి అనే మనస్సు దేవునికి ఉంటుంది. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఆత్మీయ జీవితంలో ఈ మందిరం ఎందుకు దిగజారిపోతుంది? ఈ మందిరం ఎందుకు ప్రకాశించబడట్లేదు? ఈ మందిరం ఎందుకు తేజరట్లేదు? ఈ మందిరం ఎందుకు సంతోషంగా ఉండలేదు? ఈ మందిరం ఎందుకు ఆనందంగా ఉండలేదు అంటే నీకోసమే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఎదుటి వారి గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు. అందుకనే నీ జీవితం ఎక్కడ వేసిన గొంగడి అంటే అక్కడే ఉండిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఉద్దేశం, అలాంటి మనస్సు
మనలో ఉండకుండా ఎదుటి వారి ప్రయోజనము కొరకు మనము దేవుని దగ్గర మొరపెట్టే అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చుడిగా మనం తలంపు చేస్తాం. చదివి సహాయం చేయండి. దైవ గ్రంథముల నుండి చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మన తలంపు చేస్తున్నాడు. ఇదే 11వ అధ్యాయం 33వ వచనం చూడండి. 10వ అధ్యాయం 33. కాబట్టి మా సహోదరులారా, మా 11:10:33 రా చదువు. ఇలాగునే నేను కూడా సప్రయోజనము కొరకు అనేకులు రక్షణ వారి ప్రయోజనములు కోరుచు అన్ని విషయములలో అందరిని సంతోష పెట్టుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ప్రయోజనం కోసం అంటే అనేకులను సంతోష పరుచు నిమిత్తమై, అనేకులు ఆత్మతో బలపరచు నిమిత్తమై నేను ప్రయాసపడాలి. అంతేగాని సప్రయోజనం కొరకు మనం ప్రయాసపడము. దానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఓసారి నాకు మరి మా గొడవ అవుతుంది. ఎందుకంటారా మీరు అడిగారంటే అమ్మ ఉద్దేశం ఏంటంటే నువ్వు చేస్తావు అన్నీ మన మీదకే రిపోర్ట్లు వస్తావు అంటే ఎందుకయ్యాని మా వాళ్ళు ఏమన్నా అనుకొని ఏమన్నా మాట్లాడుకొని ఏ రక్తమే జయం మనకెందుకు. మన ఉద్దేశం ఏంటంటే పని చేయటం అంతే. వాళ్ళు తిడతారా పొగుడుతారా వాళ్ళు ఏదన్నా చేస్తారా తర్వాత మనము ఇతరుల యొక్క ప్రయోజనమును దృష్టిలో పెట్టుకుని మనం పని చేయగలిగితే ఆకాశము మహాకాశములు ఉన్న దేవుడు మనల్ని చూస్తాడు. తప్పనిసరిగా తగిన కాలంలో దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అనుభవం నేను చూసినటువంటి అనుభవం, నేను పొందినటువంటి అనుభవం, చేతనంత వరకు మనం ఎదుటి వారికి సహకరించే మనస్సు మనం కలిగి ఉండాలి. లేకపోతే నేనే పాట పడండి, నా స్థితి నా పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు. మీ అందరూ సహకారంతో నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నటువంటి దేవుని సేవకు మీ అందరి యొక్క సహకారంతో, మీ అందరి యొక్క ప్రార్థనతో మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి దేవుడు అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాడు. అన్ని విధాలుగా ఏ రీతిగా దేవుని సేవకుని నన్ను ఉంచాలనుకున్నాడో దేవుడు అలాగా ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నిజంగా కారణం ఏంటి అంటే తన స్వభావమును చూచుకునేవాడు వర్ధిల్లబడలే వర్ధిల్ల. ఇతరుల ప్రయోజనం కొరకు ప్రయాసపడు వాడు తగిన కాలంలో దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు బలపరచువాడుగా ఉంటాడు. దేవుడు ఆదరించి ఆశీర్వదించువాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్సిమమ్మ, సుబ్రమమ్మ నా మొదటి ప్రార్థనా విశ్వాసం. వారిద్దరూ ఎంతగానో నాకు సహకరించారు. నేను ఇప్పుడు కాలం, అప్పుడు వాళ్ళు 92-93 సంవత్సరం, అంటే దగ్గరగా ఇప్పటికి 33-34 సంవత్సరాలు. సుబ్రమమ్మ, సంగీతరావు నాన్న పిండే కొట్టారా, పిండే విసిరారా, ఆగివే పెట్టారా, ఎంత పరిచయం చేస్తారు, ఎంతగా ఆ రోజున మనకు ప్రోత్సాహాన్ని అందించారు. కారణం ఏంటంటే మేము స్వప్రయోజనాన్ని మనసులో పెట్టుకుని వారిని ప్రేమించరా, వారు స్వప్రయోజనాన్ని మనసులో పెట్టుకుని మమ్మల్ని ప్రేమించరా, దేవుని ప్రేమను బట్టి ప్రేమించారు. అందుకు చమరగుడి దేవుని స్తోత్రం. వాళ్ళే కాదు, సంఘంలో ప్రతి విశ్వాసం
మీరందరూ మాకు భోజనం పెట్టినారు, మీరందరూ మమ్మల్ని ఆర్థికంగా ఆదరించిన వారు, మీరందరూ ఆర్థికంగా తోడ్పడ్డవారు. అట్లని నేను ఏదో పెట్టారులే వాళ్ళు అనుకొని గమనుండేదండి. దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి నా వంతుల విశ్వాసులకు నేను ఎంత ప్రయోజనము చేయగలను, ఎంత సహకారము అందించగలను, శక్తి కొలది, శక్తికి మించి కూడా నా సంఘ విశ్వాసుల పట్ల నేను ప్రయోజనంగానే ప్రవర్తించాను, నా జీవితాన్ని కొనసాగించాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాబు అలా ఉన్నాను కాబట్టి, అలాగే మనం జీవిస్తున్నాము కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆకాశ వాక్యులను ఇప్పుతున్నాడు. ఏం కావాలో అవన్నీ దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా నీ కొరకు సప్రయోజనంగా ఆలోచించకుండా ఇతరుల కొరకు నువ్వు ప్రయాసపడితే, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, ఇతరుల కొరకు నువ్వు ఉపవాసం ఉంటే, ఇతరుల కొరకు నువ్వు కన్నీరు కారిస్తే, ఇతరుల కొరకు దేవుని సన్నిధిలో దేవుని సమూహంలో మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధైన సహాయాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చునికో వారిని తలంపు చేస్తాను. మనము సప్రయోజనాన్ని మనసులో పెట్టుకోకూడదండి, స్వలాభమును ఆశించకూడదు. దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి. చూడండి, బైబిల్లో ఒక వారిని తలంపు చేస్తాను. చాలా అద్భుతమైన మాట. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని మీ మనసుకు తెస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుతుంది. ఒకని భారం ఒకడు భరించి ఇలాగున క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చండి. చాలండి. క్రీస్తు కలిగినటువంటి భారమును మనము పూర్తిగా నెరవేర్చాలి. ఎట్లా అంటే ఒకని భారము ఒకరము భరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేనండి, ఒకరి భారం ఒకరు భరించాలి. సప్రయోజనంలో ఆలోచించేయకూడదు. అంటే ఏంటి? మన సహోదరి, మన సంఘస్థురాలు, మనం తెలిసినవి బలహీనురాలుగా పడిపోయింది. మనం ఏం చేయాలి? భరించాలి, ఆదరించాలి, పలకరించాలి. దేవుడిచ్చిన శక్తిని బట్టి వారికి సహకారము అందించాలి. దేవుడిచ్చిన స్తోమతను బట్టి వారికి సహాయము, తోడుపాటు. అదే ప్రియులారా, సప్రయోజనం. ప్రయోజనం ఇతరులకు ఉపయోగపడటమే మన భారము, బాధ్యతని మనము గ్రహించాలి అని ప్రభు పేరట, ప్రభు నామములు మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏ మరి కార్యక్రమం, ఒక అబ్బాయిని ప్రేమించి, ఆ అబ్బాయి మిలిటరీ, ఎవరు పోయినా వివాహం సెట్ అవుట్లా 3 సంవత్సరాల నుంచి వాడే పిల్లోడే అమ్మాయి తరపు కూడా ఫోన్ చేసి, రమేష్ అంకుల్ పంపండి, ఆశ గారు పంపించండి, మా అమ్మ ఆశ గారి మాట వినిద్ది అని చెప్పాడు. ఆ పిల్ల నా ఫ్రెండ్ భాష రక్షణరావు గారు ఉన్నాడు, ఆయనకి చెప్పి ఆ ఊరు పంపించి, అబ్బాయి ఊరు పంపి మాట్లాడంత సెట్ అయింది. ఆ వార్త అమ్మాయి దానికి కర్ణానికి మరో సంవత్సరం బ్రేక్ అయింది. ఇప్పుడు పిల్లవాడు రంగవల్లికి పిల్లకి చెప్పకుండా డైరెక్ట్గా వాళ్ళ పెద్దవాళ్ళకి ఫోన్ చేశారు. ఏంటి లేట్ ఏంటి, అమ్మ అన్ని ఒప్పుకుంది కదా, ఏంటి లేట్ అంటే, బాయ్ మీ అమ్మ 7 ఉంగరం చైన్ కావాలంటుందంట, మేము అంత తీయలేము అబ్బాయి అని చెప్తున్నారు. లేదు, ఆల్రెడీ అంకుల్ నాతో మాట్లాడాడు, మా అమ్మతో మాట్లాడాడు, ఆ వార్త నీకు తెలియలేదు, ఒకసారి మా అంకుల్ కలవండి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశాను. అంటే నీకు ఫోన్ చేసి అంటున్నాడు, రే బాబాయ్ నువ్వు అమ్మాయితో మాట్లాడి రావాలరా, అబ్బాయి అమ్మతో ఏ విషయంలో మాట్లాడేదాం, అతని విషయం మాట్లాడి సెట్ చేయాలరా బాబు అన్నాడు. నేనన్నాను, ఎంత ఇవ్వాలనుకున్నా చెప్పండి అన్న,
5 చైన్ ఉంగరం ఇవ్వాలనుకుంటున్నాను. నేనన్నాను చైన్ వద్దురా, 5 ఉంగరమి పెళ్ళి అయిపోయిందాను. అలా ఎవరు కాదు, వాళ్ళకు సరిగా బంధువులు కూడా కాదు. కారణం తెలుసా, ఆ అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు, ఫీజు కట్టలేకపోయాడు, బుక్స్ కొనలేకపోయాడు. వాళ్ళ నాన్న క్లాస్మేట్ క్యాన్సర్తో చచ్చిపోయాడు. నేను ఉదయాన్నే రైల్వే స్టేషన్ వాకింగ్ చేస్తా ఉన్నాను. ఈ అబ్బాయి అమ్మ ఒంగోలు పోతా ఉంది. ఎందుకు మా బాగున్నామంటే, ఏం బాబు పాస్టర్ గారు భయంకరమైన బాధలైపోయి 2 ఆడపిల్లలు చదువు కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారు, అబ్బాయికి ఫీజు కట్టలేదు, బుక్స్ కొనలేదు అని ఏడ్చింది. వెంటనే చెప్పాను, అడవాక దేవుడు మంచి ప్రేరణ ఇచ్చాడు. ఈరోజే నేను స్కూల్కి వెళ్తాను, నేను మా మాస్టర్ గారు పిల్లవాడికి బుక్స్కి ఫీజు మొత్తం కట్టి వస్తాను, భయపడబాకండి కదా. కట్టాను, వాడు 10th అయిపోయింది, ఇంటర్ వచ్చాడు, ఇంటర్లో కూడా సహాయం చేశాను, పాస్ అయ్యాడు. ఇంటర్కి వెళ్ళాడు. వాడికి ఆలోచన తెలుసా, అంకులు స్వప్రయోజనాన్ని ఆలోచించేవాడు కాదు, ఇతరుల ప్రయోజనం కొరకు ఆలోచిస్తాడు. మా నాన్న ఫ్రెండ్ అయితే మా నాన్నకు కొడుకుగా ఉన్న నాకు ప్రయోజనం చేశాడు. ఈ నా వివాహ విషయంలో అంకులకే సాధ్యం, నాకు సహాయం చేసిన అంకులు నా వివాహానికి కూడా సహకరిస్తాడు అని ఆలోచించాడు. తానే నా పేరు బయట మనము ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలే కానీ విచారించి అణిచివేసే వారంగా ఉండకూడదు అని ప్రభు పేరిట ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాబు దేవుడిచ్చిన స్తోమతను బట్టి, దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి, దేవుడిచ్చిన బలం బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి మనం ఇతరులకు ప్రయోజనకరమైన వారముగా ఉండాలి. అంతేగాని స్వప్రయోజనమును ఆలోచించి విచారించి అణిచివేసేవారుగా నీవుంటే నిజమైన దేవుని మందిరము నువ్వు కావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించిపోతున్నాను. మనము భారమైనతో కూడా బాధ్యత కలిగి ఇతరుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపడానికి గల కారణం తెలుసా? నా ప్రజలు బట్టి వారు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు ఇప్పటి ఉన్నారు. వారందరూ బ్రతకాలి, వారందరూ రక్షణ పొందాలి, వారందరూ దేవుని కుమారుడు దేవుని కుమార్తెలుగా మార్చబడాలని ఉద్దేశం కలిగే స్వప్రయోజనాన్ని తండ్రిని దేవుడు ఆలోచించకుండా అనేక ప్రయోజనం కొరకు పిల్లల భారతతోను బాధ్యతతోను ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరణతో కుమారుడు యేసుక్రీస్తు వారి లోకానికి పంపించాడు. అందుచేత కూడా దేవుని స్తోత్రం. ఎంత భారం దేవుడికి. మరి మనం కష్టాలు ఉంటే వాడి కష్టాలు వాడు మనకెందుకు ఏదైనా ఉండకూడదండి. కష్టంలో ఉన్నవారు, నిట్టూర్పులో ఉన్నవారు, కృంగిపోతున్నవారు, నలిగిన వారిని మనం ఏం చేయాలి? చేతనైనంత ప్రయోజనము కూడినటువంటి మాటలు చెప్పి దేవుని ఎద్దుకు వారిని నడిపించువారుగా ఉన్నాం. అలాగే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. అలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఫోన్ చేసి మన అబ్బాయి వాడు గతమామని చెప్తాడు, మా అమ్మకి డబ్బులు కావాలి, మీరు ఈ బాగా డబ్బులు చెప్పి అన్న. మొన్ననండి 2 లక్షలు ఇచ్చాను. మన డబ్బులు కాదు అది మనకేం కాదు, మాటే ప్రయోజనకరమైన మాట, దీవెనకరమైన మాట, ఆశీర్వదకరమైన మాట, ఆలోచనతో ఆత్మ సంబంధమైన మాట. అది మనం చెప్తున్నావా? చెప్పే వారంగా ఉన్నామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. పక్కింట్లో ఎంత వాదన కలుగుతున్నా మనకెందుకు అనుకునేవాడు 3 మంది ఉన్నారు కదా, అనుకుంటాను కూడా.
వాళ్ళు అట్టపోతే మనకి అనుకోవడం కాదు, అసలు వాళ్ళకి కష్టం వచ్చిందంటే వీళ్ళంత సంతోషపడతా ఉంటారు. ఆ చెడ్డ మనసు దేవుని మందిరం అనబడి మనకు ఉండనే ఉండకూడదు. ప్రయోజనమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. భారము కలిగినటువంటి దేవుని పిల్లలుగా, ఇతరులకు తోడ్పడే వారముగా, ఇతరులకు సహకరించే వారముగా, ఇతరులకు సహాయం చేసే వారముగా, ఇతరులను ఆదుకునే వారముగా, ఇతరులను ఆదరించే వారముగా, ఇతరులను దేవుని వైపు నడిపించే వారముగా మనం ఉండగలిగితే అది ఆత్మ సంబంధమైన ప్రయోజనం. ఆమె హల్లెలూయా. సప్రయోజనం కాదు, ప్రయోజనం. సలాభం కాదు, ప్రయోజనం. అది నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవిద్దాం. ఇతరులకు సహాయపడే వారముగా మనం, తోడ్పడే వారంగా మనం ఉన్నాం. అంటే లోకంలో మాట అంటారు, పెట్టలాగపోయినా గడి చెప్పండిరా, పెట్టలాగపోయినా పెట్టే ఇళ్ళైనా చూయించాలి. ఈరోజు పెట్టలేమనే ఆర్థిక పరిస్థితులు ఎవరు లేనే లేరు. పెట్టే స్థితికి దేవుడు మనలను, అదే దేవునికి ఆశీర్వాదం తెలుసా, దేవుని పిల్లలను అప్పించువారిగా చేస్తాడంట. అంటే వాళ్ళ చేయి పైన ఉండింది, చేయి కింద సాపేవారు. అంటే ఇట్లా సాపేవాళ్ళు ఎవరంటే స్వప్రయోజనం. నాకు అనుకునే వాళ్ళు ఎట్టే ఉంటారు ఎప్పుడు కూడా. లేదు, నేను నీకు ఉపయోగపడతాను, నేను నీకు సహకరిస్తాను, నేను నీకు తోడ్పడతాను అనుకునేవాడు ఎప్పుడు వాళ్ళ చేయి పైనే. అలాగా నీవు ఉండాలని, దేవుని మందిరము అనేకులకు ఆశీర్వాదకరముగా మారాలని, దీవెనకరముగా ఉండాలని, అలా మీరు ఉంటారని ప్రభు పేరుట, ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి పిల్లల మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ఇతరులకు ప్రయోజనకరంగా మనము మారి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములు మనం చేస్తూ ఉన్నాం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరికీ దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. తలలు వంచండి.